అమరావతిపై పిచ్చి ఆరోపణలు మానుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనిత వైకేటీవీతో మాట్లాడారు. రాజధాని విషయంలో వైసీపీ మనసు మార్చుకుంటే మంచిదంటున్న హోంమంత్రి అనితతో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. ప్రజా దర్బార్కు అనేక మంది ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా రావడం జరిగింది. ఈ ప్రజా దర్బార్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇంకా సమాచారం అడుగుదాం. మేడం, ఈరోజు పీజీఆర్ఎస్కి సుమారు ఎంతమంది వచ్చి ఉంటారు? ఎక్కువ ఎలాంటి ప్రాబ్లమ్స్ మీ దగ్గరకు వచ్చినాయి? యాక్చువల్గా ఎప్పుడు లాగానే ఇంచుమించుగా ఒక 200 మెంబర్స్ పైన వచ్చున్నారమ్మా. వాళ్ళు మ్యాక్సిమం అన్నీ కూడా ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్లో జరిగిన ఈ ల్యాండ్ ఇష్యూస్ అవన్నీ కూడా ల్యాండ్ ఎవరో కబ్జా చేశారని, అంటే ల్యాండ్ రిలేటెడ్ కొన్ని ఆల్ టైప్స్ ఆఫ్, కొంతమంది ఆర్థికంగా కొంచెం చితికిపోయి కొంచెం ఆర్థిక సహాయం గురించి ఓవరాల్గా ఒక భరోసాతో ఈరోజు పబ్లిక్ కూడా రావడం జరుగుతుంది. ప్రతిరోజు గ్రీవెన్స్ పెట్టినా కూడా చక్కగా ఇక్కడికి వస్తే న్యాయం జరుగుతుందని నమ్మకంతో కార్యకర్తలే కాకుండా సామాన్యమైన ప్రజలు కూడా ఈరోజు మా ఎన్టీఆర్ భవన్ వైపు చూడటం అనేది నిజంగా చెప్పాలంటే ఈరోజు వాళ్ళకి భరోసా కల్పిస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పాలి గవర్నమెంట్కి. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఇక్కడ నుంచి. మేడం, ఇక్కడికి వచ్చిన వాళ్ళ సమస్యలు ఎక్కువ అధికారులు సరిగ్గా స్పందించట్లేదని వస్తున్నారు. మరి ఎట్లా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి? అందుకే మేమే డైరెక్ట్గా అధికారులతో మాట్లాడుతున్నాము. అధికారులు స్పందించట్లేదని కాదు, కానీ యాక్చువల్గా కొన్ని ల్యాండ్ ఇష్యూస్ని సివిల్ డిస్ప్యూట్స్ ఉంటాయి. సివిల్ డిస్ప్యూట్స్ డైరెక్ట్గా పోలీసులు ఇన్వాల్వ్ అవ్వలేరు. కానీ వాళ్ళకి తెలియక ఏమనుకుంటారంటే మాకు అన్యాయం జరిగిందంటే డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాము అనుకుంటారు. సో దానికి చాలా క్లారిటీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళారు. మేడం, ఇటీవల ప్రతిపక్షాల మీద ఎవరన్నా వేలెత్తి చూపితే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. దానికి ఎలాంటి సమాధానం? దాడులు చేయకపోతే మనం ఆలోచించాలి. వాళ్ళు మానసికంగా దాడి చేస్తారు, శారీరకంగా దాడి చేస్తారు, మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారు. అవన్నీ వాళ్ళకి పుట్టుకతో వచ్చిన నైజం. వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి అదే నైజంతో పనిచేస్తున్నారు. కానీ వాళ్ళు చేసిన ప్రతి పనికి కూడా జవాబు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది. ఇప్పటికే వాళ్ళు ఇంచుమించుగా 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. ఇదే పందాన్ని కనుక కొనసాగిస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందని వాళ్ళు విజ్ఞతకు వదిలేయాలి. కానీ ఒకటి చెప్తున్నా, ఈరోజు ఒక సమాజానికి సేవ చేయాలి, ప్రజలకి సేవ చేయాలని దృక్పథంతో పనిచేసిన పార్టీలు బతికినాయి. కానీ మేము దాచుకోవాలి అనుకున్న పార్టీలు ఏమి కూడా బతికి పట్టగట్టలేదు. అలాంటి కోవకే చెందింది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ. సో నా మాట మీకు అర్థమయ్యే ఉంటుంది, వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నారు. మేడం, కూటమి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నా దాన్ని క్రెడిట్ చోరీ చేస్తున్నారు. అలాగే ఈ మధ్య అమరావతి ఆమోదం పైన కూడా వాళ్ళు ఎన్నో విమర్శలు చేస్తున్నారు మావిగన్ అంటూ. దాని గురించి ఏం చెప్తారు? అమరావతి అసలు యాక్చువల్గా చిన్న పిల్లోడు కూడా ఎవరైనా కూడా దాన్ని వాళ్ళు గ్యారంటీగానే యాక్సెప్ట్ చేసే పొజిషన్. ప్రతి ఒక్కరికి ఇంటికి కూడా మనకి ఇండ్లు సొంత ఇల్లు కావాలి అనుకునే వాళ్ళే ప్రతి ఒక్కరు. అటువంటిది మన రాజధాని మనకి రావాలనుకోకుండా ఇప్పటికీ కూడా మొన్నటి వరకు వైజాగ్ అన్నాడు. ముందు ఆ ప్రతిపక్షంలో ఉండేటప్పుడు 2014 to 19 నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అమరావతిని అన్నాడు. 19 to 24 ఆయన అధికారంలోకి వచ్చేసరికి కాదు విశాఖపట్నం అన్నాడు. 3 రాజధానులు అన్నాడు. పోనీ ఆ 3 రాజధానుల మీదనే కన్ఫైన్ అయి ఉన్నాడా అంటే మళ్ళీ ఈరోజు ఇంకో 3 పేర్లు పెట్టి మావిగన్ అని చెప్పి ఆయన సొంత పేరుని ప్రకటించుకున్నాడు. అంటే ఓవరాల్గా చూస్తే అతని తాలూకు మానసిక స్థితి మనం గమనించుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రజలు నవ్వుకుంటారన్న ఆలోచన కూడా లేని అది అమాయకత్వం, మూర్ఖత్వం కూడా మనం అర్థం చేసుకోలేం. వాళ్ళు వెరితనానికి నిదర్శనంగా చెప్పొచ్చు. సో చూసారు కదా, ఈ రోజు ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్కు అనేక మంది రావడం జరిగింది. స్వయంగా అర్జీలను హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో నిర్వహించడం, ఆవిడ స్వయంగా అర్జీలను స్వీకరించి దానికి సరైన పరిష్కారం కూడా చూపిస్తామని చెప్తున్నారు. అలాగే అమరావతి ఒక తల్లి లాంటిది, దాన్ని మార్చాలనుకోవడం చాలా తప్పు అని కూడా చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు అనేది చూస్తూనే ఉంటారని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక వైకే న్యూస్, విజయవాడ.